అల్లూరు జిల్లా పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కనుల పండుగగా వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తించింది. కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ శ్రీపూజ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి ఉత్సవాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. తమ ఇలవేల్పును దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి బారులు తీరారు. మోదకొండమ్మ ఆలయం వద్ద ఏర్పాట్లను మా ప్రతినిధి శివ వివరిస్తారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు ఉదయం నుంచి కూడా కిటకిటలాడారు. అల్లూరు జిల్లా కలెక్టర్ నిశాంతి చేసి శ్రీ పూజ ఉత్సవాలు ప్రారంభించారు. 3 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన సంప్రదాయమైనటువంటి నృత్యాలు అలరించనున్నాయి. ఇప్పటికే బారులు తీరినటువంటి భక్తులు ఎంతో మంది ఈ పాడేరు వచ్చి ఉన్నారు. మనం ఉదయం నుంచి కూడా పాడేరు ఆలయం అంతా కూడా కిటకిటలాడింది. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలన్నీ కూడా శతకం పట్టు వద్ద తీసుకువెళ్లారు. అక్కడ 3 రోజుల పాటు ఘనంగా ఉత్సవాల నిర్వహణ జరుగుతుంది. భక్తులు శతకాలు తల మీద పెట్టుకుని వాళ్ళ యొక్క భక్తి నిరూపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం తమ ఇలవేల్పు అయినటువంటి శ్రీ మోదకొండమ్మని దర్శించుకోవడానికి భక్తులు పోటీ ఎత్తుతున్నారు. పోలీసులు సుమారుగా 700 మంది ఈ యొక్క పోలీసును పహారా చేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా సిద్ధమై ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండానే ముందస్తుగా ప్రణాళిక చేసినట్లుగా ఎస్పీ అమిత్ బర్దర్ తెలియజేశారు. ఇటువంటి వాహనాలు కూడా అంతరాయం కలగకుండా 3 రోజుల పాటు వివిధ భారీ వాహనాలన్నీ కూడా పాడేరు ఘాట్ రోడ్ నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉన్నందున వీటిలన్నింటినీ కూడా నియంత్రించడానికి వివిధ రూపాలుగా వాహనాల నియంత్రణ చేస్తున్నారు. రోజుల పాటు జరిగేటటువంటి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.